ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రీ పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా కర్కాటక రాశి జాతకులకి ఈ యొక్క ఏప్రిల్ నెల మాసంలో అమావాస్య రోజున ఎటువంటి పరిష్కారం ఆచరిస్తే కనుక మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది చెప్పుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అర్చన విధానం అంతా కూడా సహస్రనామాలతో చేయడం, మల్లెపూలతో కానీ తామర పూలతో కానీ అర్చించడం వల్ల, రోజా పూలతో కానీ అర్చించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారికి ప్రీతికరంగా బెల్లం పరవణం కానీ, గుడాన్న ప్రీతమానసాయ నమః దద్దోజనం కానీ నివేదన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జలాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల మంచి జలాన్నంతా కూడా భక్తులకంతా కూడా దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకంతా కూడా ప్రీతికరంగా ఆహారం పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర వృక్షరాజానికి అర్చించడం మాత్రం చేతి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. మంచిగా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల, చీమలకి ఆహారం పెట్టడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తుంటారో, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా సమర్పిస్తూ ఉంటారో అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. విపరీత రాజయోగ ప్రాప్తి, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీసూక్త విధానం ఆచరించడం, ఖడ్గమాన స్తోత్రాన్ని పఠించడం అఖండమైన పుణ్యప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం రోజున అమ్మవారి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన సౌభాగ్యం లభిస్తుంది. రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించడం వాళ్ళకి రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క శ్రీసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన గౌరవం పెరుగుతుంది. అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యక్తుల వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధికంతా కూడా మంచి మార్గాలంతా కూడా వెతుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి జాతకులకి ఏప్రిల్ మాసంలో వచ్చే అమావాస్య శుక్రవారం రావడం రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ అమావాస్య రోజున మీరంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, మంగళగౌరి దేవి ఆరాధన చేసుకోవడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి ఆరాధన, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తులసి దళాలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం మాత్రం చేత మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. గృహంలో మంచిగా మీరంతా కూడా ఈశాన్య దిగ్భాగంలో దీపారాధన చేయడం వల్ల పరమేశ్వరుడి ప్రీతికరంగా ఈ దీపారాధన మీకంతా కూడా రాజయోగ ప్రాప్తిని ఇస్తుంది. ఉత్తర దిగ్భాగంలో దీపారాధన చేయడం వల్ల కుబేర యోగం సిద్ధిస్తుంది. కుబేర దీపాన్ని వెలిగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. గృహంలో అంతా కూడా కుబేర దీపాన్ని మంచిగా దీపారాధన చేయండి. కుబేర అష్టోత్తర నామాలు, మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు, సహస్రనామాలు అంతా కూడా చదువుకోవడం వల్ల, ప్రదోషకాలంలో చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నిశిరాత్రుల్లో అంతా కూడా దీపారాధన చేయడం వల్ల కూడా, అంటే 9:30 నుంచి 11:30 లోపు ఈ దీపారాధన అంతా కూడా చేయడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రవారం పూట మహాలక్ష్మీదేవి ఆరాధన అంతా కూడా చేయడం వల్ల మంచి శుభకరమైన యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వస్త్రదానం చేయండి, కూష్మాండ దానం చేయండి. పెద్దలకి ప్రీతికరంగా ఈ యొక్క మామిడి పళ్ళనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉదకుంభ దానాన్ని దానం చేసుకోవడం వల్ల కూడా అఖండమైన ఐశ్వర్య సంపదనంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా తిలదానం చేసుకోవడం వల్ల, అమావాస్య వేళలో ఎవరైతే తిలదానం చేసుకుంటారో మీకంతా కూడా అఖండమైన రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా సూర్యదేవుడి ప్రీతికరంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసాయ నమః, సర్వలోక పితామహాయ నమః, గృణి సూర్యాదిత్యో నమో నమః అనే నామాలతోటి ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో అభిషేకాది కార్యక్రమాలు ప్రదోషకాలంలో చేయడం వల్ల అఖండమైన సిరి సంపదనంతా కూడా లభించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యప్రాప్తి కోసం పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే.